పెండ్లి అనేది ఒక దుర్భేద్యమైన కోట. బయట ఉన్నవారు అందులోకి రావాలని ఆరాటపడతారు. లోపల ఉన్నవారు దేవుని బిడ్డలై ఉండకపోతే చాలామంది బయటపడాలని తాపత్రయపడతారు. ఇదే పెండ్లి రహస్యం. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు అన్నాడు, ఎవడైనా దేవుని చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో కాదో తెలుసుకుంటాడు. చాలాసార్లు మన స్వార్థం చెప్పేది విని స్వార్థపు స్వరమే దేవుని స్వరమనుకొని పొరపాటు చేస్తాము. అవతలి వ్యక్తి అక్కర తీర్చడమే ప్రేమకు అర్థవంతమైన వ్యక్తీకరణ. నన్ను ప్రేమించు అని అడిగినప్పుడు అసలు నీ అక్కర ఏదో నీకు తెలియకుండా అవ్యక్తంగా అడుగుతావు. నీ అక్కర తీర్చగలవాడే నిన్ను ప్రేమించేవాడు. ప్రేమించే వ్యక్తి